రామసేతు శ్రీరాముడు, నలుడు, నీలుడు వానరుల సహాయంతో నిర్మించిన వారధి. రామసేతు చుట్టూ ఎన్నో రాజకీయాలు జరిగాయి. సైన్స్ కు అందని మర్మమే సనాతనం. ఎందుకంటే సనాతన మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సైన్స్ లో ఎన్నో కనుగొని ఎంతో అభివృద్ధిని సాధించారు. సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడు వానర సైన్యంతో సహా లంకను చేరుకోవడానికి సముద్రం అడ్డుగా ఉండటంతో సముద్రుడిని దారి అడుగుతాడు. కానీ సముద్రుడు నిరాకరించడంతో శ్రీరాముడు ఆగ్రహంతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టడంతో సముద్రుడు శరణు వేడి వారధి నిర్మించమని కోరతాడు. అలా మొదలైందే ప్రపంచంలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కట్టడం. నలుడి పర్యవేక్షణలో లక్షలాది వానర సైన్యం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల్ని చెట్లని పెకిలించి పెద్ద పెద్ద బండరాళ్లను తీసుకుని వచ్చి సముద్రంలో వేయసాగారు. రాళ్లు నీటిలో మునగసాగాయి. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడి సలహా మేరకు ప్రతి రాయిపై భక్తితో శ్రీరామ అని రాశాడు. అలా రాళ్లను పేర్చుకుంటూ 5 రోజులలో లంకకు 100 యోజనాల వారధి నిర్మించారు. అదే యుగ యుగాల పాటు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన రామసేతు. ఇది మన రామాయణం, మన నమ్మకం. దీనిని ఎంతో మంది విదేశీయులు కూడా పరిశోధన చేసి నిజమే, అక్కడ రామసేతు నిర్మించిన రాళ్లు 7000 సంవత్సరాల క్రితంవి, కానీ అక్కడున్న ఇసుక మేటలు 4000 సంవత్సరాల క్రితంవి అని, ఇది సహజంగా ఏర్పడింది కాదని తేల్చి చెప్పారు. కానీ మన దేశంలోని రాజకీయ నాయకులే స్వార్థ ప్రయోజనాల కోసం దీనిపై రాజకీయం చేసి కూల్చివేసే కుట్రలు కూడా చేశారు. రామసేతు ఆడమ్స్ బ్రిడ్జ్ అని ప్రచారం కూడా చేశారు. కొన్ని శతాబ్దాల పాటు రామసేతు శ్రీలంక ఇండియా మధ్య ఒక నడకదారిగా ఉండేది. 850 CEలో ఇబ్న్ ఖోర్బాద్ అనే పార్షియన్ ట్రావెలర్ ఇండియా శ్రీలంక మధ్య ప్రజలు నడవగలిగే ఒక వారధి ఉంది అని తన పుస్తకంలో రాశాడు. ఆల్ బెరూని కూడా దీనిని కన్ఫర్మ్ చేశాడు. 1000 సంవత్సరాల వరకు ఇది ఒక వారధిలా ఉండేది. కానీ 1892లో మార్కోపోలో రామసేతు వంతెన కొన్ని చోట్ల నీట మునిగింది అని రాశాడు. కారణం 1480లో భయంకరమైన సైక్లోన్ రావడం వల్ల ఈ వారధి బాగా దెబ్బతింది. ఈ విషయం రామేశ్వర టెంపుల్ రికార్డ్స్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. నేటికి రామసేతు శ్రీరాముడి చరిత్రకు సాక్ష్యంగా, సముద్రం అలల సాక్షిగా శ్రీలంక ఇండియా మధ్య సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.